ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో మోడీ సర్కార్ని క్రిందటిసారి కూడా ఎన్నికల ముందు ప్రత్యేకించి రఫెల్ లాంటి వాటి ఇష్యూస్ తీసుకొచ్చి అట్లాగే వివిధ అంశాలు తీసుకొచ్చి ఎట్లయితే టార్గెట్ చేస్తూ వచ్చారో ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల వేళ అదే విధమైనటువంటి టార్గెట్లు నడుస్తున్నాయి. అందులో ఒకటి ఖనిజాలపై పన్ను అధికారం పార్లమెంటుదేనని స్పష్టంగా చెప్పరేమంటూ కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. ఖనిజాలపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు మాత్రం ఉందన్న విషయాన్ని చట్టం సుస్పష్టంగా ఎందుకు చెప్పలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం అంశంపై మంగళవారం విచారణ కొనసాగించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రీతిలో సమాఖ్యాధికారుల విభజనలో ఏకరూపత కోసం ఖనిజాలపై పన్నులను కేంద్రమే నిర్ణయిస్తుందని, అది రాష్ట్రాలకు లేదని చెప్పడమే ఉద్దేశమా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. విషయాన్ని సూటిగా కాకుండా పరోక్షంగా ఎందుకు చెప్తారని, ఖనిజాలపై రాష్ట్రాలకు పన్ను విధింపు శాసనాధికారం లేదని చెప్పడమే లోహాలు ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం స్వరూపం మొత్తం ఉద్దేశమని మెహతా చెప్పారు. ఒకవేళ అలాంటి పన్ను విధించినా అది చెల్లదన్నారు. ఫలానా మొత్తం కంటే ఎక్కువ పన్ను వేయవద్దన్న పరిమితిని పార్లమెంట్ విధించవచ్చని సీజీఐ చెప్పారు.